ఒక్క ఎక్స్పెరిమెంట్ కోసం మేము ఏకంగా 1 టన్ సాల్ట్ని అయితే యూజ్ చేయబోతున్నాము. మేమైతే ఈ చింపుని అయితే పంపిస్తున్నాము. పట్టరా చింపుని. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం డెడ్ పూల్. సో డెడ్ పూల్ వచ్చేసి ఏంటి అంటే గైస్, మీరు డెడ్ సీ గురించి అయితే వినే ఉంటారు. దాంట్లో కనుక మనం వెళ్ళినట్లయితే వాటర్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనం వాటర్లో మునిగిపోకుండా వాటర్ పైన తేలుతూ ఉంటాం అన్నమాట. మనకు స్విమ్మింగ్ రాకున్నా సరే మనం వాటర్ పైన అయితే తేలుతూ ఉంటాము. ఈ రోజు ఈ వీడియోలో అదే డెడ్ పూల్ని మేమైతే తయారు చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డెడ్ సీలో మనకు వాటర్ డెన్సిటీ ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో సాల్ట్ క్వాంటిటీ ఏదైతే ఉందో గైస్ అది చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ రోజు మేము తయారు చేయబోతున్న డెడ్ పూల్ వచ్చేసి దాంట్లో మేము దేన్ని యూజ్ చేస్తున్నాం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు సాల్ట్ని అయితే యూజ్ చేస్తున్నాము. సాల్ట్ వచ్చేసి అంతా ఇంత కాదు, ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ కోసం మేము ఏకంగా 1 టన్ సాల్ట్ని అయితే యూజ్ చేయబోతున్నాము. సో మన దగ్గర అంతగానం లేదు కాబట్టి ఫస్ట్ సాల్ట్ తీసుకొద్దాం. లెట్స్ గో. చెప్పినా కదా గైస్, ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ గురించి మేము 1 టన్ సాల్ట్ ని యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి అది వచ్చేసి చూసినట్లయితే 1 కిలో 2 కిలోలు కాదు, ఏకంగా మొత్తం 1 టన్ సాల్ట్ అయితే తీసుకొచ్చినాం, 1000 కిలోలు. సో దాంతో పాటుగా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక రివెంజ్ ఛాలెంజ్ లో మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మొత్తం పొట్టు అయింది కదా. సో అందుకోసం ఒక కొత్త స్విమ్మింగ్ పూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ ని నింపి ఆ తర్వాత ఇక్కడ ఉన్న సాల్ట్ ప్యాకెట్స్ ని మొత్తం దాంట్లో మిక్స్ చేసి మేమైతే డెడ్ పూల్ అయితే తయారు చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ నాకోటి డౌట్, ఇది ఎందుకు అవసరమా? మరి ఒక్క స్విమ్మింగ్ పూల్ ఏముంది అలా భారత వాటర్ ఎక్కువనే తేలం. ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో గైస్ దీని గురించి 1 టన్ ఉప్పు అండ్ అంతేకాకుండా మీరు అక్కడ చూసినట్లయితే కొత్త స్విమ్మింగ్ పూల్. సో దీని ఓవరాల్ కాస్ట్ కనుక మనం చూసినట్లయితే ఒక్క ఎక్స్పెరిమెంట్కి దగ్గర 15,000 to 18,000 కాస్ట్ అయితే పెట్టినాము. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే మీ అందరు ఎంటర్టైన్ చేయడం కోసం ఇంత ఖర్చు పెట్టి వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ మెయిన్గా ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. దీంట్లో సిస్టమ్ వచ్చేసి గైస్ వెరైటీ ఉంది. మన డెకత్లాన్ లాగా మీరు చూసిరు కావచ్చు, చాలా ఒక పంపు తెచ్చినాం కదా, అది కిందనే గాడిపోతుంది, మీది గుండె గాడిపోతుంది. ఈ డెడ్ పూల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో గాయస్ అది అక్కడ మనం స్విమ్మింగ్ పూల్లో వేసే ముందు ఫస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లో వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రెయినీ సీజన్ నడుస్తుంది కాబట్టి బోర్ స్టార్ట్ చేస్తే నీళ్ళు కంపల్సరీ కులులు మట్టితో అయితే వస్తున్నాయి, ఫ్రెష్ వాటర్ వస్తలేవు. సో ఇవి నార్మల్ వాటర్ బోర్ నుంచి వచ్చినాయి. దీంట్లో మీరు చూసినట్లయితే వాటర్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో నా దగ్గర ఒక గుడ్డు ఉంది, ఈ గుడ్డుని వేసిన మీరు చూసినట్లయితే గుడ్డు వచ్చేసి మునిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇదే గుడ్డుని మనం తేలేలా వేయాలి అంటే డెడ్ పూల్ లాగా మనం ఆ వాటర్ని తయారు చేయాలంటే ఏం చేయాలంటే ఇలా మొత్తం ఉప్పు వేసి జింగా దీంట్లో ఉప్పు పోసిండా ఇది మొత్తం కరిగేదాకా మనం దింపుకోవాలి. మన దగ్గర ప్రస్తుతం అయితే ఏం చెంచా లాంటివి లేదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వాటర్లో మొత్తం ఉప్పు అయితే కలిపేసిన. ఇప్పుడు దీంట్లో గుడ్డు
వాటర్ పైన మీరు చూడవచ్చు గుడ్డ ఏ విధంగా తేలుతుందో. ఇలా తేలడానికి కారణం ఏంటి అంటే దీంట్లో మనం ఉప్పు వేయడం వల్ల అది వచ్చేసి వాటర్ డెన్సిటీ పెరగడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో మనం గుడ్డును వేయగానే ఆటోమేటిక్గా అయితే పైన తేలడం జరిగింది. సో ఈ డెడ్ పూల్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థమైంది కావచ్చు. సో ఇప్పుడు ఈ వాటర్ డెన్సిటీ మనం ఏ విధంగా అయితే ఉప్పు పోసి పెంచినామో అదే సేమ్ టు సేమ్ స్విమ్మింగ్ పూల్లో మనం 1 టన్ సాల్ట్ని వేసి దాని డెన్సిటీని కూడా పెంచుదాం. ఆ తర్వాత వాటర్ లోపలికి అయితే దుంకి టెస్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ ఈ సంచుల్లో ఉన్న 1000 ప్యాకెట్ల ఉప్పునైతే బయట తీసేద్దాం. One 1000 ఉప్పు ప్యాకెట్లు అన్నింటినీ మేము ఒక కుప్పలాగా మార్చిన తర్వాత మీరు చూడవచ్చు మొత్తం ఎంత అవుతున్నాయో. సో ఈ ఉప్పు ప్యాకెట్లు అన్నింటినీ మనమైతే ఇప్పుడు పక్కన ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దీంట్లో అయితే వేయబోతున్నామో. ఇది దీంట్లో మొత్తం ఆ ఉప్పు అంతా వేసి దాన్ని మంచిగా కరెక్ట్ చేసినాం అనుకోండి, ఇది మనకు డెడ్ పూల్ లాగా మారడం జరుగుతుంది. దీంట్లో నేనే కాదు ఎవరు దుంకినా సరే మునిగిపోరు, అదే దీని స్పెషాలిటీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉప్పు మొత్తాన్ని మనమైతే స్విమ్మింగ్ పూల్లో వేసేద్దాం. వాటర్ అయితే గాయస్ రెడీ అయిపోయినాయి. వీడియో ఎప్పుడు నువ్వుకైతే రాని చూస్తాడు. సో ఇప్పుడైతే గాయస్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పు మొత్తాన్ని దీంట్లో అయితే మిక్స్ చేయాలి. సో ఆ ఉప్పును మిక్సీ చేసే ప్రక్రియ ఈ ఉప్పును మిక్స్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి పర్ఫెక్ట్గా రావాలి. అబ్బా జింగని బేడని దెబ్బకింది. సో ఇప్పుడు డింపిగాడు జింగాడు లోపల ఉప్పును మిక్స్ చేస్తూ ఉంటారు తెప్పలతోని. మేము వచ్చేసి దాంట్లో ఉప్పును అయితే పోస్తున్నాం. అరే మీరు ఉప్పును మిక్స్ చేయరా. ఉప్పు మంచిగా మిక్స్ కావాలి. ఒకవేళ మంచిగా మిక్స్ కాలేదనుకో డెడ్ పూల్ తయారు కాదు. మంచిగా మిక్స్ కావాలి. తెలుతుందిరా జగదిత్తులు దగ్గర దగ్గర గాయస్ గంటన్నర కష్టపడ్డ తర్వాత మీరు కింద చూడొచ్చు మన ఉప్పు ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అయిపోయినాయి. అన్నీ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే దాంట్లో ఉన్న ఉప్పుని టైం టు టైం జింగడు మిక్సీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత మన డెడ్ పూల్ని టెస్టింగ్ అయితే చేద్దాము. ఇంకా ఉప్పు ఆల్మోస్ట్ ఒక 20% మేము వేసిన దాంట్లో కరగలేదు. ఇగో అట్నే ఉందని మొత్తం మంచిగా మిక్స్ చేయాలి.
hours later. మొత్తానికి గైస్ ఒక 3 గంటలు కష్టపడ్డ తర్వాత మన డెడ్ పూల్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. అంతరిక్షంలోకి ఫస్ట్ కోతిని పంపించినట్టు మేమైతే ఈ చింపుని అయితే పంపిస్తున్నాము. పట్టరా చింపుని మట్టలా పట్టరి ముక్కు మాడుతుందా కనదా తీసేసిన ఎలా అల్లా గిడ వారేసిండు ఎత్తగానే ముక్కులో పోయింది. చింపుల వారేయంగానే ఉప్పు నీళ్ళు ఉండే వరకల్లా ఉప్పు నీళ్ళు మొత్తం ముక్కు లోపల అట గాలిలో దుంకుతేనే ముక్కు మాడుతుంది. ఇంకా గీలో వారేసినాం మా అన్ని. ఏమైందిరా నువ్వే దిగురా మెల్ల నేను పెట్టుకున్నది. నువ్వుకేస్తుంది కానీ మంచిగా చేయలేం కొడుకు మంచిగా చూడొచ్చు. మన డెడ్ పూల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయితే అయింది. మన కింద ఆంధ్రవా ఇంత లోతుంది ఎంత లోతుంది. వాడు మొత్తం వాటర్ పైన వేలుతుండు నిదానం. చలే నేను కనబడుతున్నా 2 కనబడుతున్నా 3 కనబడుతున్నా ఒకటే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఘోరం ఉండేట్టున్నది. సో అందుకోసమే అండర్ వాటర్ బ్రీతింగ్ హెల్మెట్ అయితే తెప్పించినాము. కథ పడకూరి ఇప్పుడే నార్మల్ వాటర్ అయితే తర్వాత లేచి ముస్తాం తొక్కుతాం. గైస్ ఇది ఏమో అనుకున్నా కానీ ఘోరంగా ఉంది. మొత్తం ముక్కులో పోయింది, ముక్కు అంతా మండుతుంది. అండర్ వాటర్ బ్రీతింగ్ హెల్మెట్ అయితే తెప్పించినాము. సో వానికి అయినట్టు ఎవరికి కావద్దు అని చెప్పేసి డబల్ ప్రొటెక్షన్తో అయితే పోతున్నాం. కళ్ళు చెవులు మాత్రమే మండుడు కాదు, ఎక్కడైనా బాడీ పైన దెబ్బ దాకుందనుకోండి అది కూడా మంట మండుతుంది. ఇప్పుడు డెడ్ పూల్ అయితే టెస్ట్ చేద్దాం. వాటర్ లోపల గాయస్ ఎంత సేఫ్ ఉన్నా సరే మనం వాటర్ లో మునిగిపోవడన్నా అదే ఉండదు, ఛాన్సే లేదు. వాటర్ పైన వేలుతూనే ఉంటాం కంటిన్యూస్ గా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇవేం లేకుండా ఇప్పుడు వాటర్ పైన వేలుకుంటూ మొబైల్ అయితే యూజ్ చేద్దాం. తేరా ఇక వెనక గుంజురా గల్లబట్టి కింద ఏమన్నా ఆనుతుందేమో అనుకుంటారు. ఇక కింద ఆనుడు ఏం లేదు. కింది పోవనంటే చూడొచ్చు ఎంత లోపలికి పోనాయో, ఇంత లోతుంది. కిందనైతే ఎక్కడ కూడా ఆంతలేను. కాళ్ళు చేతులు వచ్చేసి మొత్తం వాటర్ పైన తేలుతున్నాయి. నా బాడీ మొత్తం ఫ్లోట్ అవుతున్నా. వాటర్ పైన వేలే డెడ్ పూలు. సో ఏదేమైనా గాయ్స్ మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇప్పుడు మన కోతిగాడు అయితే టెస్ట్ చేస్తారట. దారా ఇక్కడ పండుకున్న దాకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏర్పడతలేదు. పండుకున్నాక వెళ్తుంది కింద గింత గింత జాగా లోపల అబ్బా ఏంది తేలుడు.
గడికొక్కసారి ఇలా ఎందుకు ఉరుకొస్తున్నాం అంటే అది మొత్తం ఉప్పు నీళ్ళే ఉండేసరికి అంతా ఇట్లా స్కిన్ మొత్తం ఇట్లా చిడిచిడ పెడుతుంది, అంటే కొరికినట్టు అవుతుంది అంతా. గాయస్ మీరు చూడవచ్చు, ఏదేమైనా సరే గాయస్ వాటర్ పైన అయితే భలే ఫ్లోట్ అవుతున్నాము. మీకు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నేను వాటర్లో కింద ఆయన అనుకుంటారు కావచ్చు, బట్ వాటర్లో కింద లేదు. కింద నా పక్కన అది పెట్టి చూపెట్టరు ఎంత అవుతుందో. ఇగో గిడ పక్కన పెట్టి చూపెట్టరు. ఇప్పుడు మీకు ప్రూఫ్ నేను మునుగుతున్నా మీద వెళ్తున్నా అనేది మీరు చూడొచ్చు. గింత లోపడుకున్నది వాటర్ పైన ఆరామ్సే ఫ్లోట్ అవుతున్నా. బట్ కొంతమంది కామెంట్స్ చేస్తారు కదా ఏమని అంటే అన్న నువ్వు కింద ఏమైనా పెట్టుకోవచ్చు నీ కింద అది ఇది అని చెప్పేసి, బట్ ఏది కూడా పెట్టుకోలేదు. కిందకే పెడతావు. ఏం లేదు. సో ఎనీవే గైస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% సక్సెస్ అయింది. ఏదైనా ఎక్స్పెరిమెంట్ అయితే గిట్ట సక్సెస్ అయింది అనుకోండి, ఆ కిక్కే వేరు, ఏమంటారా? సూపర్. సో ఈ వీడియో పైన గైస్ చాలా అంటే చాలా మనీ అయితే ఖర్చు పెట్టినాము. అందరికి రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ అరే ఎంత టార్గెట్ పెడదాం లైక్లు 50K అంటే మనల్ని ఎత్త అయితే అనుకోకని చేస్తారో లేదా. 50K ప్లేస్ లా ఒక 25K గైస్ 25K అయితే టార్గెట్ పెట్టినాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ ఎక్స్పెరిమెంట్లో మనము 1 టన్ ఉప్పుని యూజ్ చేసినాం కదా. నాకు తెలిసి దీంట్లో ఒక 10-15 kgs ఉప్పు వచ్చేసి మొత్తం కరగలేదు. అయినా సరే వాటర్ పైన చాలా ఈజీగా ఫ్లోట్ అయినాము. అదే ఇది మొత్తం కరిగి ఉంటే ఇంకా బెటర్గా ఫ్లోట్ అయ్యే వాళ్ళం కావచ్చు. కాకపోతే ఇది కరగలేదు వాటర్లో. వాటర్ వచ్చేసి గైస్ ఘోరంగా అంటే ఘోరంగా సాల్టీ అని ఎట్లా డింపి ఏం జరిగింది? మెడ మొత్తం ముప్పే.